बारागोत पमार, भावन पाड़ वर्तिया, 27 पाड़ भूखिया, एक जाति तूरे जाति, जय सेवालाल, जय रामाराम बापू, जय भवानी, सालारपुर तांडा वासुలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. పెద్దలు గౌరవనీయులు బంజారా జాతిని మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి గురువు గారు భోజు నాయక్ గారు, అట్లానే సాలార్పూర్ తండా గ్రామ పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ, సర్పంచులకు, మాజీ సర్పంచులకు, తాజా ఉప సర్పంచులకు, తాజా సర్పంచులకు, వార్డు మెంబర్లకు, తండా పెద్దలకు, మరి అందరికంటే ఎక్కువ మా తమ్ముడు రవి రాథోడ్ గారికి. ఎందుకంటే రవి రాథోడ్ వచ్చి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా జాగృతి సేవలు చేసేటట్టుగా చేసింది. అతనికి ఉద్యోగం లేదు, నిరుద్యోగ సమస్య అంటే తెలుసు కాబట్టి తనలాంటి నిరుద్యోగ మిత్రులందరినీ కూడా కూడగట్టి నా దగ్గరికి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా జాగృతి వీళ్ళ పక్షాన నిలవాలక్క అని చెప్పి మా వెంటబడి మరి వారందరి పక్షాన మేము నిలబడేటట్టు చేస్తున్న రవి రాథోడ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇవాళ గ్రూప్ 1 రాసినటువంటి పిల్లలు అనేక బాధలు పడుతున్నారు. వారందరూ కూడా చదువుకొని హైదరాబాద్లో ఉండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ మరి ఆ ఉద్యోగంలో, ఆ ఎగ్జామ్లో ఏదో ఒక రకమైన మోసం అవుతున్నది. ప్రతిసారి మోసపోతున్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైంది. ఈ 12 ఏళ్లలో 3 సార్లు గ్రూప్ 1 పెడితే 3 సార్లు కూడా గ్రూప్ 1 పరీక్షలో ఇబ్బంది అయ్యి చదువుకునే పిల్లలందరూ కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టి మొన్న పెట్టిన గ్రూప్ 1లో ఏదైతే అభ్యర్థులు మోసపోయినో రవి రాథోడ్ గారి యొక్క ఆలోచనతోని తెలంగాణ జాగృతి అంతా కూడా వారి పక్షాన నిలబడి మరి కోర్టులో కూడా వారికి మద్దతు ఇస్తూ వారితోని లీగల్ గా కూడా కొట్లాడుతూ ఉన్నాం. నేను అనేది ఒకటే, ఈ రాష్ట్రంలో చదువుకొని నీతిగా, నిజాయితీగా, మేధస్సుతోని పరీక్ష రాసినటువంటి ప్రతి పిల్లవాడికి ఉద్యోగం చక్కగా రావాలి. ఎటువంటి మోసం జరగకూడదు. డబ్బులు ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి డబ్బు లేని పేద గిరిజనులను మోసం చేస్తే చూస్తూ ఊరుకోవద్దని తెలంగాణ జాగృతి ముందడుగేసింది. దాంట్లో రవి రాథోడ్ది చాలా పెద్ద పాత్ర ఉందని మీ సలార్పూర్ తండావాసులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి వేదిక మీద జాగృతి నాయకులందరూ కూడా ఉన్నారు. వారందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ జాగృతి నుండి జనం బాట అనే కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో ప్రతి జిల్లాకు వెళ్ళి 2 రోజులు ఆ జిల్లాలలో ఉంటూ మరి ఆ జిల్లాలో ఉన్న సమస్యలన్నీ కూడా విని అర్థం చేసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూసుంటారు, చాలా మంది నాయకులు వస్తారు, వచ్చి మీటింగ్లో భాషను దేకే చలే జాతే, భాషను వడికే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ రారు. లేదంటే ఓట్లప్పుడు వస్తారు, ఓట్లు అడిగి పోతారు, మళ్ళా రారు. కానీ జాగృతి అంటే అట్లా కాదు. వెళ్ళి ఆ జిల్లాలో 2 రోజులు ఉండి ఆ గ్రామాలలో ఉండి ఆ తండాలలో ఉండి ఆ గ్రామస్తులకు, ఆ తండావాసులకు ఏమి ఇబ్బంది ఉందో స్వయంగా తెలుసుకొని దాన్ని పరిష్కరించాలనే పట్టుదలతో ఇక్కడికి వచ్చిన మరి మీ సాలార్పూర్ తండా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇవాళ రాత్రి మీతో పాటు నేను కూడా ఇక్కడ ఉండే అవకాశాన్ని మీరందరూ ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఒక రోజులో అన్ని కష్టాలు తెలియదు, ఒక రోజులో మీ తండా పడే ఇబ్బందులన్నీ తెలియదు. కానీ ఒక రోజు మీతో కలిసి ఉంటే ఖచ్చితంగా మీ బాధలో, మీ కష్టంలో భాగస్వామ్యం పంచుకోవచ్చు, అర్థమవుతుంది. కొంచెం ముఖ్యంగా మా ఆడబిడ్డలతో మాట్లాడితే ఈ తండాలు ఉన్న ఇబ్బందులు ఏందో తెలుస్తుంది. మా యువ మిత్రులతో మాట్లాడితే బంజారా యువకులు ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగాలు ఎందుకు వస్తలేవనే వాళ్ళ బాధ ఏందన్నది అర్థమవుతుంది. ఈ తండాలో ఉంటే ఈ తండా పెద్దలు మరి గ్రామాల్లో జరిగే అభివృద్ధికి పోటీగా ఇక్కడ మేము డెవలప్ చేసుకోలేకపోతున్నామనే బాధ ఏందన్నది అర్థమవుతుంది. అవి దగ్గర నుండి అర్థం చేసుకోవడానికే
మీ మధ్యలో ఉండడానికే ఈ జనం బాట కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పటికీ 16-17 జిల్లాలు తిరిగినాం. ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లాలో ఉన్న సమస్యను ఎత్తి చూపి ప్రభుత్వాలను, కలెక్టర్లను, అధికారులను గట్టిగా మాట్లాడితే పనులు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న మేము పోయే వరకు ఒక సమస్య చెప్పారు. అంబర్పేటలో, హైదరాబాద్లో రోడ్డు లేదు, ఇబ్బంది అవుతుంది, దాదాపు 6-7 ఏళ్ల నుంచి రోడ్డు లేదు, మీరు వచ్చి చూడండి అని అడిగిండు. మేము జాగృతి వాళ్ళం ఆ రోడ్డు పోదాం చూద్దామని పోయే లోపలనే రాత్రికి రాత్రే రోడ్ వేసేసిరు అక్కడ. అంటే 6-7 సంవత్సరాలు ప్రజలు పడుతున్న కష్టం జాగృతి వెళ్ళిందంటే వేసిరు. దాని అర్థం ఏంటిది? ఒకడెవడన్నా అడిగేటోడు ఉంటే అడుగు ముందుకు పడుతుంది. ఎవరన్నా నిలబడి గట్టిగా ప్రజల పక్షాన మాట్లాడితే అంతో ఇంతో ప్రజలకు సహాయం అవుతుంది. అందుకోసమే ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరి ఏమేమి అడగాలి మనం? ఇవాళ తండాల ఇంతమంది ఆడబిడ్డలం ఉన్నాం. ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తా అన్నది. ఇచ్చిందా? ఇవ్వలేదా? ఇచ్చిందా? ఒకసారి చేయి చూపించండి. ఇవ్వలేదా? అడగాల మరి. మరి ఇక్కడ 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలు చాలా మంది కనపడతా ఉన్నారు. వాళ్ళకు స్కూటీలు ఇస్తామన్నారు. అడగాలనా మరి? అదే విధంగా ఈ రవి రాథోడ్ లాంటి పిల్లలకు సంవత్సరానికి 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. అడగాల వద్దా? విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. అడగాలనా వద్దా? మరి ఇట్లా మా అవ్వలకు, మా తాతలకు 2000 పెన్షన్ ఉంటే 4000 పెన్షన్ ఇస్తామన్నారు. అడగాలనా వద్దా? గ్యాస్ ధర పెరగబట్టే, నూనె ధర పెరగబట్టే, పప్పు ధర పెరగబట్టే, కానీ వచ్చే పెన్షన్ 2000 రావట్టే. ఖర్చులు పెరుగుతున్నాయి. నేను ఇవాళ ఈ సలార్పూర్ తండా నుండి, ఈ కల్వకుర్తి నియోజకవర్గం నుండి, ఈ నాగర్ కర్నూలు జిల్లా నుండి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, 2000 పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండ్రు. 2 ఏళ్ళు అయింది, ఆ మాట మర్చిపోయిండ్రు. మిమ్మల్ని చూస్తే ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని చూసినట్టు చూస్తున్నారని చెప్పి తెలంగాణ పరువు తీస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా. నిజంగా మీకు పెద్దవాళ్ళ పట్ల ప్రేమ ఉంటే, నిజంగా మీకు ముసలి వాళ్ళ పట్ల ప్రేమ ఉంటే, నిజంగా తెలంగాణ పేద ప్రజల పట్ల ప్రేమ ఉంటే 4000 ఇవ్వలేకపోతే 2500 ఇవ్వండి, 3000 ఇవ్వండి, 3500 ఇవ్వండి, ఎంతో కొంత పెంచి ఇవ్వండి. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా 2000 వచ్చింది. అప్పుడున్న నూనె ధర ఇప్పుడు లేదు, అప్పుడున్న సబ్బు ధర ఇప్పుడు లేదు, అప్పుడున్న పప్పు ధర ఇప్పుడు లేదు. మరి ముసలి వాళ్ళకి ఎక్కడ డబ్బులు మిగులుతాయి? మళ్ళా ఎన్ని మాటలు చెప్పి రానాడు, మేము ఒక్కరికి కాదు ఇద్దరిద్దరికి పెన్షన్ ఇస్తాం ఇంట్లో అని చెప్పిరు. రాసుకున్నారా? ఇస్తున్నారా? ఆలోచిస్తున్నారా? మరి అడుగుదామా వద్దా? ఒక్కసారి మా ఆడబిడ్డలు చెప్పాలి. అడుగుదామా? పెన్షన్ పెంచమందామా? మరి ఇట్లా ఒక్కొక్కటి అడుగుతూ వెళ్తున్నాం. అది రోడ్డు కావచ్చు, నీళ్లు కావచ్చు, ప్రతి ఒక్క అంశం. మన గిరిజనులంటే, లంబాడ సోదరులంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కష్టపడే వాళ్ళు, గోవులను పెంచుకునే వాళ్ళు. మరి వాళ్ళ రైతు భరోసా ఇస్తామన్నారు 15000, దాన్ని తగ్గించి 12000 ఇస్తున్నారు. అదే విధంగా అసలే భూమి లేని వాళ్లకు 12000 ఇస్తామన్నారు. అవి కూడా ఇవ్వడం లేదు. మరి ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి మాట్లాడి అడిగితేనే ముందట పడుతుంది. కాబట్టి వెళ్తూ ప్రత్యేకంగా అడుగుతున్నాం. అదే విధంగా మన తండాకి ఇంకేమన్నా ప్రత్యేకమైన ఇబ్బందులు ఉంటే వాటి మీద కూడా మాట్లాడతాం. మన గురువు గారు చెప్పిండ్రు, ఏదైతే బంజారా సంస్కృతి ఉందో ఈ సంస్కృతిలో పూజారులను, గురువులను పెద్ద ఎత్తున గౌరవిస్తారు. మరి వారి కోసం ఖచ్చితంగా ప్రభుత్వం జీతాలు ఇవ్వాలి అని చెప్తా ఉన్నారు. ధూపదీప నైవేద్యం కింద ఇదివరకు మేము కష్టపడి బంజారా గుళ్ళను కూడా పెట్టించడం జరిగింది. మరి అదే కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. అట్లానే వారు చెప్పినట్టుగా ఏ బంజారా పంతులకు కూడా మరి జీతాలు ఇచ్చేటటువంటి ఆలోచన చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి మన ఊరికి కావాల్సిన రోడ్లు, మన ఉప సర్పంచ్ గారు కూడా ఉన్నారు, అభివృద్ధికి పార్టీ లేదు. ఏ పార్టీలో ఉన్నా ఊరికి కావాల్సిన పనులు చేసుకోవాల్సిందే. దానికోసం అందరం కలిసి అడగవలసిందే. అది 24 గంటలు నీళ్ళైనా, 24 గంటలు కరెంట్ అయినా, మన రోడ్ అయినా, మన మోరీ అయినా, ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా, ఏ పార్టీ ఉప సర్పంచ్ ఉన్నా వాటి కోసం ఖచ్చితంగా అడగాల్సిందే. అది అడగడానికే ముందుకు రావాలి. మరి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. ఇవాళ మన గ్రామంలో ఉంటే
ఇవాళ మన గ్రామంలో ఉంటే మీరేం తింటుండ్రో నేను కూడా అదే తింటా, మీరేం చేసిండ్రో చూసి పెడతా, ఎంత మంచిగా చేసి పెట్టిండో మరి రవి ఆ అన్నం అంతా కూడా టేస్ట్ చేస్తా, మీతో కలిసి మా ఆడబిడ్డలతో కలిసి ఆడుకుందాం, పాడుకుందాం. మా చిన్న పిల్లలు ఉన్నారు, మరి నిద్ర రాకపోతే కొంచెం టైం స్పెండ్ చేద్దాం. ఎందుకంటే ఈ నాగర్ కర్నూలు జిల్లాలో 54% మాత్రమే లిటరసీ రేట్ ఉన్నది, చదువు చాలా తక్కువ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మన ఆడపిల్లలు ముఖ్యంగా చదువు మొదలు పెట్టిండ్రు, ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టొద్దు. ఎందుకంటే డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఇంకేదైనా పోతే సంపాదించుకోవచ్చు, చదువు మాత్రం మన దగ్గరికి వెళ్ళి ఎవ్వరు దొంగతనం చేయలేరు. ఖచ్చితంగా చదువుకోవాలి, ఏదో ఒక అవకాశం వస్తుంది. నిరుత్సాహపడకుండా చదువు కొనసాగించాలని కోరుతున్నాను. మరి ఈ మధ్య కాలంలోనే బంజారా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు నన్ను ఒక మాట అడిగింది. మన తిరుపతిలో దేవుడు ఉంటాడు, బాలాజీ దేవుడు. ఆ బాలాజీ దేవుడితోని పాచికలు ఆడుకున్నవాడు మన బంజారా హాతీరాం. మరి ఆ హాతీరాం గారి మఠం ఏదైతే తిరుపతిలో ఉందో దాన్ని కూలగొడుతుంటే మన గురూజీలందరూ కూడా వచ్చి నాకు చెప్పిండ్రు. నేను ఆనాడు అమెరికాలో ఉన్నా, నేను ఒకటే ఒక ట్వీట్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, దయచేసి ఈ కూలగొట్టడం ఆపండి, మా బంజారాల యొక్క మనసు దెబ్బతింటుంది. అది ఆంధ్ర బంజారా అయినా, తెలంగాణ అయినా, మహారాష్ట్ర అయినా, కర్ణాటక అయినా అందరూ తిరుపతికి పోతారు, బంజారాలందరి ఆత్మగౌరవం దెబ్బతింటదని అంటే అది అట్లా ఆగిపోయింది. ఆ తర్వాత హాతీరాం గారి వర్ధంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా మరి మేమందరం గురువులతో కలిసి నేను కూడా వెళ్ళి తిరుపతిలో దర్శించుకొని రావడం జరిగింది. మీ అందరికీ నేను మాట ఇస్తా ఉన్నా, ఆ తిరుపతిలో ఉండేటటువంటి హాతీరాం యొక్క మఠాన్ని మనందరం వాడుకునేటట్టు, తెలంగాణ నుండి బంజారాలు ఎవరైనా తిరుపతికి పోతే అక్కడ మనకు వసతి ఏర్పాటు చేసేటట్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో మాట్లాడి ఖచ్చితంగా సాధించుకుందాం. దానికి జాగృతి ముందడుగులో ఉంటదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మరి 10% రిజర్వేషన్ వస్తుంది, దానికి తగ్గట్టుగా అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన సాలార్పూర్ బిడ్డలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బంజారా, జై సేవాలాల్, జై భవానీ. థ్యాంక్ యూ. జై తెలంగాణ.